ఇది ఇంకెన్ని రోజులు? ఇప్పటికీ తెలంగాణలో దాదాపుగా 4-5 సార్లు దాడులు జరిగినాయి. ఏ ఒక్క కాడ కూడా నిందితులను అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి కనబడతలేదు. మొన్న కూడా అత్తాపూర్లో ఒక తెలంగాణ ఉద్యమకారుని మీద దాడి చేసి ఆ ఉద్యమకారునికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే కనీసం ఏమైంది సార్, ఏం జరుగుతుందని చెప్పేసి పోలీసులు బయటకు వచ్చి మాట్లాడరు. వాళ్ళు కనీసం ప్రెస్ మీట్ పెట్టరు. ఈ నిందితులకు సంబంధించిన విషయంలో 24 గంటల జరిగిన ఇప్పటివరకు అరెస్ట్ చేయరు, వాళ్ళని కనీసం పిలిపియరు, ఈరోజు బాధితులతో మాట్లాడియరు. మరి తెలంగాణలో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మార్వాడికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి పోలీసులను అడ్డుగా పెట్టి దాన్ని ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. బాధితుల్ని ఇంకెన్ని గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఎన్నిసార్లు ఈ పోలీస్ స్టేషన్ల వరకే పరిమితం కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీసులే దగ్గర నుండి కాంప్రమైజ్ చేసి అనేటువంటి పరిస్థితులు తెలంగాణలో కనబడుతూ ఉన్నాయి. మరి దీని మీద వెంటనే డీజీపీ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇలాగే మీరు మార్వాడీలకు వాళ్ళకు వత్తాసు పలుకుతూ మార్వాడీలకు ఒత్తాసు పలుకుతూ తెలంగాణ బిడ్డల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ బాధితుల్ని లోపల కూర్చోబెట్టుకొని నిందితులు మాత్రం మీరు వదిలేసేటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.